బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం కేసులో డ్రైవర్ కు కాకుండా ప్రయాణికులకు ఏం సంబంధం అని ప్రశ్నించింది. కొన్ని కండిషన్స్ పాటించాలని చెప్పినా పాటించలేదని ప్రభుత్వం తెలిపింది. అలా అయితే చాలా జాగ్రత్తలు తీసుకున్నా కుంభమేళాలో ప్రమాదం జరిగింది కదా అని ప్రశ్నించింది న్యాయస్థానం. ప్రమాదానికి ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారని క్వశ్చన్ చేసింది. సింగయ్య మృతి కేసులో జగన్ పర్యటనకు ఇచ్చిన పర్మిషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టుకు అందజేసేందుకు సమయం కోరింది. ప్రమాదానికి గురైన సింగయ్య కోసం అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్పింది. జగన్ తరపు లాయర్లు కూడా కోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రమాదం జరిగినప్పుడు ఒక కారుగా చెప్పిన పోలీసులు ఆ తర్వాత జగన్ ప్రయాణిస్తున్న కారుని చెప్పి సెక్షన్లు మార్చారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులతోనే కేసు నమోదు చేశారని అన్నారు. జగన్ కు సరైన బందోబస్తు ఇవ్వడం లేదంటూ దాఖలైన 2 పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయని తెలిపారు జగన్ తరపు న్యాయవాదులు. మరోవైపు పర్యటనకు 3 కార్లు 100 మందికి మాత్రమే అనుమతిస్తే 100 కార్లు 1000 మందితో పర్యటన జరిపారని కోర్టు దృష్టికి తెచ్చింది ప్రభుత్వం. ఇక వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, న్యాయస్థానం ఏం వ్యాఖ్యలు చేసింది, అలాగే జగన్ తరపు న్యాయవాదులు ఏం చెప్పారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? గుంటూరులో జగన్ పర్యటన సమయంలో మృతి చెందిన సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. కారు ప్రమాదం జరిగినప్పుడు అది డ్రైవర్ కి సంబంధం ఉంటుంది, కానీ అందులో ప్రయాణించే ప్రయాణికులకి ఏం సంబంధం అని కూడా కేసు నమోదుకు సంబంధించి న్యాయస్థానం ప్రశ్నించింది. పర్మిషన్ సందర్భంగా కొన్ని కండిషన్స్ పాటించాలని ముందే చెప్పినా కూడా అవేమీ పాటించలేదని కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతాయి. ఉదాహరణకి కుంభమేళాలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం జరిగిందనే విషయాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ ప్రమాదానికి కారులో ఉన్న ప్రయాణికులు ఏ విధంగా బాధ్యత వహిస్తారనే ప్రశ్న కూడా న్యాయస్థానం వేసిన సందర్భంలో సింగయ్య మృతికి సంబంధించిన కేసు దీనికి ఇది ప్రత్యేకమైన కేసుగా పరిగణించాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చారు. కేవలం 3 కార్లు 100 మందికి మాత్రమే అనుమతిస్తే దాన్ని కాదని నిబంధనలు పక్కన పెట్టి వేల మందితో 100 కార్లతో ఈ పర్యటన అంతా జరిగిందని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చింది. మరోవైపు జగన్ తరపున న్యాయవాదులు కూడా ఈ జగన్ పర్యటన సందర్భంగా ఎటువంటి బందోబస్తు కల్పించలేదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తుకు సంబంధించిన 2 పిటిషన్లు కూడా హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా సింగయ్య మృతికి సంబంధించి కేసు నమోదు రోజున ఒక కారుని కేసులో నమోదు చేశారు. తర్వాత ఎస్పీ వచ్చి మరొక కారు పేరు ఏదైతే జగన్ ప్రయాణిస్తున్నారో ఆ వాహనం ఢీకొనడం వల్ల చనిపోయిందని సెక్షన్లన్నీ మార్చి కేసుని రాజకీయంగా కక్ష సాధింపుగా పెట్టారని చెప్పడం కూడా జరిగింది. దీంట్లో ప్రమాదం జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసులకి సమాచారం ఇవ్వలేదు, అంబులెన్స్ కూడా సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయడానికి సమయం కావాలని అడ్వకేట్ జనరల్ సమయం కోరటంతో మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు జగన్ సహా ఇతర పిటిషనర్ల మీద తీసుకోవద్దనేది న్యాయస్థానం ఆదేశించింది. ప్రియ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.